పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు జిల్లా ఎక్సైజ్ అధికారులు. కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు సూపరింటెండెంట్ మణికంఠ. ఒరిస్సాకి చెందిన కొంతమంది ఆయుర్వేద రూపంలో ఉన్న గంజాయి చాక్లెట్లను పనిచేసే కార్మికులకు మరియు చదువుతున్న విద్యార్థులకే టార్గెట్గా చేసుకుని అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 175 గ్రాముల గంజాయి మరియు 700 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకి చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. 170 గ్రామ్స్ డ్రై గాంజా, దాన్ని ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద అమ్ముతారు. అలాగే మనకు ఒక 400 చాక్లెట్స్ దొరికినాయి. మనకి ఇప్పుడు 400 చాక్లెట్స్ దొరికినాయి. సో అంటే అతను ఒక్కొక్క ప్యాకెట్ అతను అమ్మేదాని ప్రకారం ఒక్కొక్క గాంజా ప్యాకెట్ 200 రూపీస్ అమ్ముతాడు, 10 గ్రామ్స్ ప్యాకెట్స్. అలాగే చాక్లెట్స్ అతను దాని డిమాండ్ని బట్టి 10 రూపీస్ 20 రూపీస్ అట్లా అమ్ముతాడు. మెయిన్ ఆ కన్జ్యూమర్స్ వచ్చి ఆ ఫ్యాక్టరీస్లో ఎవరైతే వర్కింగ్ చేస్తారో మనకి వాళ్ళకి ఆ ఈటీ విలేజ్ దాని సరౌండింగ్స్లో ఉన్న క్రషర్స్ దగ్గర వర్క్ చేసే లేబర్ కానీ, మెయిన్ ఇతను ఒరిస్సా నుంచి వచ్చాడు కాబట్టి ఎక్కువ ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్ కూడా మన ఏరియాలో ఎక్కువ ఉంటారు, అందరికీ తెలుసు కాబట్టి మెయిన్ ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్కి వాళ్ళకి విక్రయిస్తూ ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ. అంటే పేర్లు యాక్చువల్ చెప్పము, బట్ ఉదయానంద్ అతని పేరు ఉదయనాథ్. లేదు అంటే అతనికి బడ్డీ కొట్టుంది, అతనికి సిగరెట్